రే పాపం చేస్తే నరకానికి పోతావరా అని అనకండి. పాపం చేస్తే దేవునితో నీకున్న సంబంధం తెగిపోతుందని చెప్పండి. ఎందుకంటే దేవునితో మన సంబంధం తెగిపోయేదానికంటే భయంకరమైన నరకము మరొకటి ఉండదు. ఈ రోజుల్లో చూసినట్లయితే తల్లిదండ్రులు విడిపోతున్నారు, అన్నదమ్ములు విడిపోతున్నారు, స్నేహితులు విడిపోతున్నారు, ప్రేమికులు విడిపోతున్నారు, సంఘాలు కూడా విడిపోతున్నాయి. కానీ సంతోషించవలసిన విషయం ఏంటంటే నువ్వు ప్రభుని విడవలేదు. ఇంకా అదే సంతోషం. ఎవరిని వదిలేశారనేది మనకు అనవసరం. నేను ప్రభుని వదలలేదు, ప్రభు నన్ను వదలలేదు. మెయింటైన్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి పాస్టర్ గారు మా తల్లిదండ్రులను అసలు పట్టించుకోరండి, ప్రేమించరండి. అమ్మ చదువుకుంటానమ్మా, నాన్న నోరు మీద చదివేది చాలా అంటారు, నువ్వన్నా చెప్పమని నోరు మూసుకొని మీ నాన్న చెప్పిన మాట విని అంటారండి. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈమె నా కన్న తల్ల పెంపుడు తల్ల అని ఒక అమ్మాయి బాధపడుతుంది. ఇంకొక ఆమె నాకు పిల్లలు ఉన్నారండి, నా భర్త నన్ను పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోడు, వేరే ఆమెతో ఉన్నాడు, నా పిల్లలతో ఎలా బ్రతకలేదండి పాస్టర్ గారు, మీరైనా చెప్పండి పాస్టర్ గారు, నా పరిస్థితి దేవుడు నీకు పట్టించుకోవడం, దేవుడు వదిలేశాడని ఇంకొక ఆమె అంటారు. ఇంకొకరు అంటాడు, పాస్టర్ గారు నేను 5 సంవత్సరాలు మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానండి, ఈమె కోసం అందరినీ కాదనేసుకున్నాను, కానీ నాకు తెలియకుండా నన్ను మోసం చేసి వేరే వాడిని ప్రేమించి వాడి దగ్గర డబ్బు ఉందని వాడికి వెళ్ళిపోయిందండి, ఇప్పుడు నేను బ్రతకా చావాలంటాడు. ఇంకొకడు ఉన్నాడు నాకు తెలిసిన వ్యక్తి, ఆ కుర్రోడు మంచి జాబ్ చేసుకుంటున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, పెళ్ళి అని తెలిసిన తన మోసపోయాడు, అప్పులు పాలైపోయాడు, చాలా ప్రాబ్లమ్స్. ఒకరోజు నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు మీకు విషయం చెప్తున్నాను, నేను సూసైడ్ చేసేసుకుంటే నాకు 1 crore వస్తుంది, ఎందుకంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది, సూసైడ్ కూడా డబ్బులు ఇస్తారంట, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, కానీ అప్పుడన్నా మా అమ్మ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే నిన్న తల్లిని చాలా బాధ పెట్టాను, ఇప్పటికే మా అమ్మ నా వల్ల చాలా సఫర్ అయింది, కనుక ఇలా చేద్దాం అనుకున్నాను, మీకు ఒక మాట చెప్తానంటే తనకి ఎన్నో మాటలు చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసరికి ఇప్పుడు తన దేవుళ్ళ బాగున్నాను. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకంటే వాళ్ళకి దేవునితో రిలేషన్షిప్ లేక సంబంధం లేక ఎవరో అమ్మ ఎవరు మోసం చేసింది, దేవునితో సరైన సంబంధం లేక అమ్మా నాన్న అనిపిస్తుంది, దేవునితో సరైన సంబంధం లేక నా భర్తలను ప్రేమించట్లేదనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ దేవునితో మనం కరెక్ట్గా సంబంధం కలుగుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ రిలేషన్షిప్ విత్ గాడ్, నాన్న పట్టించుకోకపోయినా, అమ్మ పట్టించుకోకపోయినా, నీ భర్త పట్టించుకోకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, నాకు నువ్వు, నీకు నేను, నువ్వు దేవుడితో, దేవుడు నీతో. యూ హ్యావ్ ఎ గాడ్. మీకు ఒక పరలోక తండ్రి ఉన్నాడో సంగతి మర్చిపోవద్దు. భర్తను పక్కన పెట్టు, తల్లిదండ్రులను పక్కన పెట్టు, ఫ్రెండ్స్ని పక్కన పెట్టు. యూ హ్యావ్ ఎ హెవెన్లీ ఫాదర్. నిన్ను కన్న తండ్రి, నన్ను కన్న తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తం ఇచ్చిన తండ్రి, ప్రాణం ఇచ్చిన తండ్రి. గాడ్ ఈజ్ విత్ యూ. మళ్ళీ చివరిగా చెప్తున్నాను, పాపం చేసాడు రే, పాపం చేస్తే నరకానికి పోతారు ఎదవ అనద్దు. పాపం చేస్తే దేవునితో ఉన్న రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుందని చెప్పండి. ఎందుకంటే దేవునితో రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయేదానికంటే భయంకర నరకము మరొకటి ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఎంతో మంది యువతను ప్రోత్సహిస్తూ వారిని దేవునిలో బలపరుస్తున్న సాగర్ మార్టిస్ గారి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీ ప్రేమ మరియు సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.